ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. యా సో యాజ్ వీఆర్ సెయింగ్, మనకి యూత్ మీద ఎక్కువగా ఫోకస్డ్ ఇప్పుడు, ఎందుకంటే దే ఆర్ ద బెస్ట్ ఫ్యూచర్, లైక్ ఫ్యూచర్ ఫర్ ద బెస్ట్ డెవలప్మెంట్ ఇన్ ఫర్దర్. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి వాళ్ళు లైక్ కమింగ్ వీకెండ్ మనకి ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అని వస్తుంది. సో అక్కడ ఎక్కడ చూసినా కానీ దే ఆర్ లైక్ టీనేజర్స్ నుంచి స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా దే విల్ సెలబ్రేట్ ఇట్ యాజ్ అ లైక్ సమ్ డే అన్నట్టు, ఇంపార్టెంట్ డే అని చేస్తూ ఉంటారు. అయితే ఈ టైంలోనే యూత్ ఆర్ మోస్ట్ దే ఆర్ ఫోకసింగ్ ఎక్స్ప్రెసింగ్ లవ్ కంటే కూడా రూమ్స్కి అలా వెళ్ళడం, దే ఆర్ స్పెండింగ్ టైం టుగెదర్ అది అని చెప్పి వెళ్తున్నారు. సో మామూలుగా మనం చూసుకుంటే నార్మల్ డేస్లోనే పెద్ద పెద్ద సెలబ్రిటీ వీడియోస్ అనేవి బయటికి రావడం అండ్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇలా జరుగుతున్న ఈ టైంలో యూత్ అవేర్నెస్ లేక లైక్ అలా వెళ్తూ ఉన్నారు కాబట్టి, సో దీనిపైన మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ వాళ్ళు ఎలా టేక్ కేర్ తీసుకోవాలో, లేకపోతే వాట్ యూ సజెస్ట్? యెస్. ఫస్ట్‌లీ ఈ పాయింట్ కంటే ముందు కూడా వాట్ ఐ వాంట్ టు సే ఇస్, అసలు ఈ వ్యాలంటైన్స్ డే అనేది ఇట్ ఈస్ అ సూడో సెలబ్రేషన్ అండి. ఇట్స్ ఫాల్స్ సెలబ్రేషన్ చెప్పాలంటే. నిజంగా నేను ఒకరిని ప్రేమిస్తున్నాను అని అంటే అది చెప్పడానికి నాకు ఒక పర్టికులర్ డే అవసరం లేదు. ఐ విల్ సెలబ్రేట్ ఎవ్రీ డే. రైట్. నా లవ్ ని నేను ఎవ్రీ డే సెలబ్రేట్ చేస్తాను. సెలబ్రేటింగ్ ఇన్ ద సెన్స్ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ అబౌట్ షోయింగ్ కేర్. ఇట్ ఈస్ అబౌట్ రెస్పెక్టింగ్ ది అదర్ పర్సన్. దిస్ ఈస్ హౌ వి ఎక్స్ప్రెస్ లవ్. రైట్. సో ఎక్స్ప్రెసింగ్ లవ్కి ఒక స్పెషల్ డే పెట్టుకొని దాని చుట్టూ అదే రోజు మనము రూమ్కి వెళ్ళాలి, లేదంటే అదే రోజు నేను గిఫ్ట్లు ఇచ్చుకోవాలి, ప్రపోజ్ చేసుకోవాలి అనే ఒక ఇదంతా ఏంటంటే ఒక ఫాల్స్ పర్సెప్షన్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై అ సర్టెన్ ఇండస్ట్రీ. సో జనరల్గా అసలు ఈ వ్యాలంటైన్స్ డే అంటే అందరికంటే ఇష్టమైన వ్యక్తులు ఎవరు అని అంటే ఈ గ్రీటింగ్ కార్డ్ షాప్ ఓనర్స్, ఇంకా ఈ ఫ్లోరల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు. సో బికాస్ దాట్ ఈస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ బిజినెస్ ఫర్ దెమ్. ఇంకొకటి, దీంట్లో చాలామంది అనవసరంగా ప్రెషర్కి గురవుతూ ఉంటారు అన్నమాట బికాస్ ఆఫ్ దిస్ వ్యాలంటైన్స్ డే. ఎందుకు వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవద్దు అని చెప్తానంటే, నిజంగా నాకు కంఫర్టబుల్ స్టేజ్లో ఉన్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను నీకు ఒక గిఫ్ట్ కొనియాలి అని అంటే ఐఎమ్ హ్యాపీ అండ్ ది అదర్ పర్సన్ విల్ ఆల్సో బీ హ్యాపీ. ఇప్పుడు నాకేంటంటే 14th రోజు నేను గిఫ్ట్ కొనియాలి, నా దగ్గర డబ్బులు లేవు, నేను అప్పు చేసి మరీ కొంటున్నాను అని అంటే నేను ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చినా, ఎంత పెద్దది చిన్నది ఇచ్చినా నేను హార్ట్ఫుల్గా ఇవ్వట్లేదు అది. రైట్. ఇవాళ ఫార్మాలిటీ కంప్లీట్ చేస్తున్నాను నేను అక్కడ. సో ఎందుకు ఆ ఫార్మాలిటీ కంప్లీట్ చేయాల్సి వస్తుంది అని అంటే పియర్ ప్రెషర్ అగైన్. లైక్ నేను ఒక పువ్వు తీసుకుని వెళ్తే ఒక పువ్వానికి బొకే ఉంది, కొందరికి బొకే నా ఫ్రెండ్ కేమో అది ఇచ్చారు, నువ్వు ఇదే ఇచ్చావా ఫీల్ అవుతుంది. యు నో వాట్, ఎన్నో రిలేషన్షిప్స్ ఆన్ ది డే ఆఫ్ 14th బ్రేక్ అవుతాయి. దే బ్రేక్, ఐ మీన్ లాట్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఎందుకు బ్రేక్ అవుతున్నాయి అని అంటే బికాజ్ ఒక స్పౌస్ యొక్క ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వట్లేదు కాబట్టి. వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, సో ఆ ఎక్స్పెక్టేషన్ని మీట్ అవ్వలేదు, వాట్ ఎవర్ రీజన్స్ మీట్ అవ్వట్లేదు అని అంటే రిలేషనే బ్రేక్ చేసేస్తున్నారు అక్కడ. సో ఇలాంటివన్నీ అవుతూ ఉన్నాయి. అండ్ చాలామంది ఏంటంటే స్పెషలీ ఆన్ ది ఈవ్ ఆఫ్ 14th ఐ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ మై లవ్ అనేసి ఇట్లా ఓయో రూమ్స్కి వెళ్ళటం కానీ, పార్క్స్కి వెళ్ళటం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. బట్ వాట్ ఐ సజెస్ట్ ఈస్, ఫ్రాంక్లీ స్పీకింగ్, దెర్ ఈస్ అ స్కోప్. మనకి ఈ మధ్య సీసీ కెమెరా ఇలా చూడగానే కనిపించేవి ఏమి, సీసీ కెమెరాలు కానివ్వండి, సీక్రెట్ కెమెరాస్ కానివ్వండి, ఇవన్నీ కనిపించవు. మీరన్నట్టు సెలబ్రిటీసే దీనికి విక్టిమ్ టు ఇట్. రైట్. సో ఇలాంటి కేసులో ఒక నార్మల్ మెన్ దానికి విక్టిమ్ అయ్యాడు, అలాంటి వీడియోస్ ఏదైనా బయటకు వచ్చింది అని అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్స్, ఫర్గెట్ అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్, వాళ్ళకి సొసైటీలో తిరగాలి అని అంటే ఇబ్బందిగా ఉంటుంది. సో అనవసరంగా కంగారు పడి ఆ రోజే ఎలా చేసుకోవాలి ఇవన్నీ అవసరం లేదండి. మీరు నిజంగా ఇఫ్ యూఆర్ లవింగ్ యువర్ స్పౌస్, లవ్ ఎవ్రీ డే, ఎక్స్ప్రెస్ ఎవ్రీ డే, డోంట్ వెయిట్ ఫర్ 14th. అనవసరంగా ఈ టాబు క్రియేట్ చేయొద్దు అని నేను, ఐ మీన్ జనరలీ యూత్ అందరూ ఇదే చేస్తూ ఉంటారు. వాళ్ళకి నేను హెచ్చరించేది ఏంటంటే, అనవసరంగా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి, అంటే వెళ్ళాలి కాబట్టి వెళ్ళి, డోంట్ ఫాల్ ప్రే టు ఇట్. అండ్ రేపు పొద్దున ఏంటంటే యూ విల్ రిగ్రెట్, ఒక్కరోజు వెళ్ళకుండా ఉంటే అయిపోయి ఉంటుంది అనేసి ఇలాంటి రిగ్రెట్స్ అవి వస్తూ ఉంటాయి. ఆల్సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మైండ్లోకి వెళ్ళి తీసేయండి అని అంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక నా స్పౌస్కి ఇఫ్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్రెస్, నో గ్రీటింగ్ కార్డ్, నో చాక్లెట్ కెన్
represent my love, yes. right? ఒక డే ఏదో చాక్లెట్ గ్రీటింగ్ ఇచ్చేసి నెక్స్ట్ డే నుంచి పట్టించుకోకుండా మీరు తిరుగుతానంటే చాక్లెట్ గ్రీటింగ్ కుదరదు. అంటే గుర్తొచ్చిందండి, ఆ. వ్యాలంటైన్స్ డే అని స్టార్ట్ అయింది, స్లోగా ఇట్ హాస్ గాన్ టు వ్యాలంటైన్స్ వీక్. వీక్ ఒక రోజు చాక్లెట్ డే అంట, ఒక రోజు Yeah, టెడ్డీ డే yeah, అంట, ఒక రోజు కిస్ డే అంట. అంటే సీ హౌ మచ్ ఆఫ్ ఫినాన్షియల్ బర్డెన్ ఇట్ ఈస్ టు అ పర్సన్, రైట్? సో ఇదంతా అర్థం చేసుకోవాలి మనం. ఏంటంటే ఇదంతా ఒక ట్రాప్, అనవసరంగా డోంట్ గెట్ ఇన్ టు ఇట్. మీరు సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ సెలబ్రేట్ ఇన్ ప్రైవేట్, దట్ టు విత్ యువర్ స్పౌస్, అండ్ డోంట్ హ్యావ్ అ డే ఫర్ ఇట్, డూ ఇట్ ఎవ్రీ డే. దట్ ఈస్ వాట్ ఐ సే. ఎవ్రీ డే యూ కెన్ కేర్ Yeah, యాక్చువల్లీ. exactly. అదే See, love, na love express చేయడం అని అంటే it is just not about being physical with someone and all. నేను I can do it on a daily basis. For example, నేను రోడ్ క్రాస్ చేస్తున్నాను, like holding the hand of my spouse to Exactly. care, and or maybe I call up my spouse and ask, did you have your food? yes exactly. Even it's all Small, about small that, small things. Yeah, things. yeah. These things matter a lot. Exactly. When someone is emotionally in need, Attached, yes. అలాంటప్పుడు నా ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వటం, ఇలాంటివన్నీ ట్రూ లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఈ చాక్లెట్స్ ఇవ్వడము ఇవన్నీ ఈ మధ్య మనం అంటాం కదా నిబ్బా నిబ్బి అనేసి. సో ఇట్ ఇస్ దాట్ కేటగిరీ. సో లో ఉన్నప్పుడు వాళ్ళకి మేము ఉన్నాము అని ఎక్స్ప్రెస్ చేయడం కూడా దట్ ఈస్ హౌ లైక్ దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ లవ్. exactly. So we should be very careful, Andy, and I'm again repeating this point, please do not go to any such places like public parks కానివ్వండి, rooms కానివ్వండి, like ఇలాంటి వాటికి వెళ్ళకండి, because specifically that particular day కోసం there are a few people who are ready with CC cam, the secret cameras and all, so to make a business out of it. Yeah. So అండ్ ఇదే డేస్ లో పబ్స్ లో సెలబ్రేట్ చేయడానికి వెళ్తూ ఉంటారు. అక్కడ కూడా డ్రింక్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల గర్ల్స్ కి కూడా కొన్ని అబ్యూజివ్నెస్ ఏదో వస్తూ ఉంటుంది. దే విల్ ఫేస్ దట్ కదా. దాని గురించి correct abusers ఫేస్ అవుతుంటారు పబ్స్ కి వెళ్ళినప్పుడు. దే గెట్ ఇంటాక్సికేటెడ్ మోడ్ లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ బీయింగ్ అ స్పెషల్ డే, లైక్ దాని ఒక స్పెషల్ డే లాగా సొసైటీ ఆల్రెడీ ప్రొజెక్ట్ చేసింది కాబట్టి దెర్ ఆర్ పాసిబిలిటీస్ దట్ దే మే ఫాల్ విక్టిమ్ టు సర్టన్ థింగ్స్ విచ్ దే రియలీ డోంట్ వాంట్ టు. సో అలాంటివి అవుతూ ఉంటాయి. అండ్ ఇవంతా ఒక ఎత్తు అయితే అండి, సైకలాజికలీ ఐ విల్ టెల్ యు అనదర్ ఆస్పెక్ట్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. సింగిల్స్ ఎంత బాధపడతారు తెలుసా అండి? అవును, మనం మాట్లాడలేదు సింగిల్స్ గురించి. సింగిల్స్ కాదు, ఇప్పుడు మనము అంటే అసలు కపుల్స్ ఏం చేస్తున్నారు, ఎంత బాగానే ఉంది. సింగిల్స్ కి అది కొందరు అయితే దాన్ని నామోషి లెక్క తీసుకుంటారు, లైక్ అరే నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ లేదు, ఏం చేస్తారు ఫ్రెండ్స్ అందరూ అంటే అరే వాడు వాన్పూర్తో పోయిండు, వీడితో పోయిండు, ఇట్లనే ఉంటది. అండ్ దెన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, ఎమోషనల్ డిప్రెషన్, నాకు ఎవరు లేరా అనేసి. సో ఇట్లాంటి సెలబ్రేట్ చేయడం వల్ల ఏంటంటే ఇన్ అ వే వీఆర్ డిస్క్రిమినేటింగ్. లైక్ నీకు గర్ల్ అంటే ఇలాంటి సింగిల్స్ అందరూ ఏవుతున్నారో చాలా మంది డిప్రెషన్కి పోతుంటారు. వాళ్ళు ఇంట్లో కూర్చొని మందు తాగడము, నాకు ఎవరు లేరా, ఈ డెస్పరేషన్లో ఏంటంటే దే లుక్ అవుట్ ఫర్ ఆల్టర్నేటివ్స్ విచ్ ఆర్ నాట్ సో సేఫ్, లైక్ దే గో ఫర్ ప్రాస్టిట్యూషన్, లైక్ ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళటం. ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ ప్రాస్టిట్యూషన్ ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ legalized, if it is in a proper under control ఉంది అని అంటే that is different. For example, ఇప్పుడు మనము like take Malaysia కానీ సింగపూర్ కానీ where prostitution is legalized, అక్కడ ఏంటంటే గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తుంది, లైక్ దే డోంట్ హ్యావ్ HIV అనేసి, దే డోంట్ హ్యావ్, సో దే టేక్ కేర్ ఆఫ్ ది హెల్త్. ఎవ్రీ మంత్ వాళ్ళకి చెకప్స్ ఉంటాయి, హెల్త్ సర్టిఫికేట్స్ ఇస్తాయి, దట్ ఈస్ ఫైన్. బట్ in India it is not organized, it's not an organized system. So going to a prostitution, unnecessarily getting HIV or getting infected by some other transmitted disease, sexually transmitted diseases, ఇవన్నీ వాళ్ళు ఆలోచించారు ఆ టైంలో. సో అందుకనే ఏంటంటే ఈ ఫాల్స్ సెలబ్రేషన్స్, ఫాల్స్ పర్సెప్షన్స్ ఇవన్నీ నుంచి బయటకు వచ్చేసాం అనుకోండి, ఇలాంటివన్నీ తగ్గించుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.